విడో పెన్షన్. భర్త చనిపోతే భార్యకి ఇవ్వకపోతే పెండింగ్ ఉన్నటువంటి 1,57,938 మందికి ఒకేసారి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పడం మీకు తెలియజేస్తుంది. ఏ నెలలో అయినా సరే భర్త చనిపోతే ఆటోమేటిక్ గా భార్యకు కూడా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దిశ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది పెనుమాకలో, గుంటూరులో 1 జూలై 2024లో లాంచ్ చేశాం. ఇదే దిశ ఈరోజు మనం చూసినప్పుడు నెలకు 2,745 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం 63,50,000 మందికి ఇస్తున్నాం. 59% ఉమెన్ ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. 59% ఉమెన్ ఉన్నారు. లాస్ట్ 15 నెలల దిశ 45,274 కోట్ల రూపాయలు పేదల అకౌంట్ లో వాళ్ళ ఇంటికి పంపించింది ఈ ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తాను. దీనికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది దిశ? 45,000 కోట్లు 15 నెలల్లో వాళ్ళ ఇంటి దగ్గర వేసే పరిస్థితికి వచ్చాం. తొలి రోజునంత మునుపైతే మేము వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని, వాలంటీర్లు పంపకుండా మీరు ఆ రోజు ఎన్నికలప్పుడు చూస్తే నాటకాలు ఆడి కొంతమంది చనిపోతే మానసికంగా వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే పైశాచిక ఆనందాన్ని పొంది చాలా దారుణాలు చేశారు. ఈరోజు అధ్యక్ష ఉండే స్టాఫ్తోనే బ్రహ్మాండంగా 3 గంటల్లో ప్రతి ఒక్క ఇంటికి పింఛన్ తీసుకుపోయి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా డే 1 97% ఇస్తున్నాం అధ్యక్ష. పోటీ పడి ఒక ఆహ్లాదంగా అందరూ కూడా ఆనందంగా ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు. ఒక పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నేను దాంతో వదిలిపెట్టలేదు అధ్యక్ష. వాయిస్ మెసేజ్, డోర్ స్టెప్ డిస్బర్స్మెంట్ చేస్తూనే GPS ట్రాకింగ్ చేస్తున్నాం టెక్నాలజీతో, SMS అలర్ట్స్ పంపిస్తున్నాం, IVRS ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అదే మరిగా మన మిత్ర వాట్సాప్లో కూడా పెట్టి మళ్ళీ ఒకసారి మెసేజ్లు పంపిస్తున్నాం. అంటే ఏ ఒక్క వ్యక్తికి తెలియదనకుండా ఈ కార్యక్రమాన్ని అతి శ్రద్ధతో, ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకుండా, కష్టపడకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఒక మాటలో పవిత్రమైన భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఈ కార్యక్రమంలో ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష 28,47,441 మంది బీసీలు ఉన్నారు. ఎస్సీలు 1,14,807 మంది ఉన్నారు. కాపులు 6,88,568, ఎస్టీ 3,75,842, అదే మరి మైనారిటీ 3,16,705. ఈ విధంగా అన్ని క్యాస్టులు కూడా పేదరికమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అతి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన దిశ, ఈరోజు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలను మీరు ఒకసారి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ఇంత మునుపు చెప్పినట్లు అధ్యక్ష ఎస్సీలు 11 లక్షల అధ్యక్ష. అది ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏపీ హైలైట్స్ అంతా కూడా మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఓల్డ్ ఏజ్ పెన్షన్ అధ్యక్ష 4,000, విడో పెన్షన్ 4,000, డిజేబుల్డ్ పెన్షన్ 6,000, హెల్త్ పెన్షన్ 10,000, బెడ్ రిడన్ 15,000 అధ్యక్ష. చూసిన తర్వాత 27 స్టేట్స్ మీరు చూడండి అధ్యక్ష. హర్యానా 2,500, 2,500 అన్ని, తెలంగాణ 2,016, ఒక్క డిజేబుల్ మాత్రం 4,016, కేరళ 1,600, 1,400, 1,400, సిక్కిం 1,500, 2,000, 2,000, ఉత్తరాఖండ్ 15,000, 1,500, 1,200, 1,200, బెంగాల్ 1,000 రూపాయలు 3, మహారాష్ట్ర 3. మహారాష్ట్ర దేశ అన్ని రాష్ట్రాల కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.
అదే మరిగా తమిళనాడు దిశ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండే రాష్ట్రం మీరు చూస్తే 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు. జార్ఖండ్ 1000 రూపాయలు 1000 రూపాయలు 1500. త్రిపుర 1000 1000 రూపాయలు. గోవా 1000 రూపాయలు అన్నిట్లో. హిమాచల్ ప్రదేశ్ 850 1000. రాజస్థాన్ 750 500 750. పంజాబ్ 750 750 800. గుజరాత్ 750 1250 600. కర్ణాటక 600 600 600. మధ్యప్రదేశ్ 600. ఉత్తరప్రదేశ్ 500 500. ఒరిస్సా 500 500. మేఘాలయ 500 3 కూడా. బీహార్ 400. ఛత్తీస్గఢ్ 350 350 500. మిజోరాం 350 350 350. నాగాలాండ్ 300 300 300. అస్సాం 250 300 300. మణిపూర్ 200 300 300. ఇది ఒకసారి చూసిన తర్వాత దిశ ఇది ఒక చరిత్ర. 32,143 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదలకు డెబిట్ నేరుగా ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మన తర్వాత దిశ కేరళ 8,179 1/4. కడవన్నీ ఇంకా తక్కువ. అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే శాసనసభ్యులు రాష్ట్ర ప్రజానీకం ఈ ప్రభుత్వం ఏ విధంగా పేదవాళ్ళ పట్ల అంకితమైన భావంతో పనిచేస్తున్నామో ఇది ఒక్కటే ఉదాహరణని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక సాటిస్ఫాక్షన్. అందుకే నేను చెప్పాను మొదటి తారీఖున ఎవరైనా సరే ఇదే కార్యక్రమం కింద ఉందాం. ఇది ఒక నాందిగా తీసుకుందాం. భవిష్యత్తులో ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా పేదవాళ్ళకు ఇబ్బంది లేకుండా జీవన ప్రమాణాలు పెంచే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో కార్యక్రమం అధ్యక్షుడు మీరు చూస్తే అనదర్ కార్యక్రమం స్త్రీ శక్తి దిశ హిస్టారిక్ లాంచ్ 15 ఆగస్టు 2025 అంటే స్వాతంత్ర దినం. నా ఉద్దేశం మహిళలకు ఎంత చేసినా తక్కువ అవుతుంది కాబట్టి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళల్ని అన్ని రంగాలలో పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే స్త్రీ శక్తి ఆగస్టు 15న ప్రారంభించాం.